రైతులు సీసీఐకే విక్రయిస్తున్నారన్నట్టు మనకు వార్త కనిపిస్తుంది. ఒకసారి 3వ పేజీలో పూర్తి స్థాయి వార్త చూస్తే ఏడాది సీసీఐ 302 కొనుగోలు కేంద్రాలని జిన్నింగ్ మిల్లుల వద్ద తెరిచింది. పంటల నమోదులో పత్తి రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈఓల వద్ద నమోదై ఉంటాయి. ఆ రైతులు నేరుగా సీసీఐకి వెళ్ళి వాటిని చూపించి విక్రయించవచ్చు. పంటలు నమోదు చేసుకుని వారు కౌలు రైతుల కోసం టీఆర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యవసాయాధికారి ధృవీకరణ పత్రం ఇస్తే మార్కెటింగ్ సిబ్బంది టీఆర్ జారీ చేస్తారు. దాన్ని చూపించి వారు పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించాలి. అయితే 13,14,106 మంది విక్రయించలేదట. రాష్ట్రంలో ఇప్పటి వరకు సీసీఐ ద్వారా 21,199,999 టన్నుల పత్తి విక్రయాలు జరిగాయి. వాటికి సీసీఐ 15,557 కోట్లు చెల్లించింది. అంటే రాష్ట్రంలో సాగైన పత్తిలో 82% ఇప్పటికే సీసీఐ వద్దకు చేరింది. కానీ రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులు నమోదై ఉండగా 40.26% మంది రైతుల పేరిట అనర్హులు, వ్యాపారులు, దళారులకు టీఆర్లు జారీ చేస్తారని ఫిర్యాదులు వచ్చాయి. ఏ ధృవీకరణ లేకున్నా వారు రైతుల పేరిట ఏఈఓల నుంచి మాన్యువల్గా వీటిని పొందారు. ఒక టీఆర్ తీసుకొని వారికి మళ్ళీ ఇవ్వకూడదు. అయితే 100 మంది ఒకటి కంటే ఎక్కువ తీసుకున్నారు. టీఆర్లను జారీ చేసిన చోట పత్తిని విక్రయించాల్సి ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్ళి విక్రయించినట్టు చూపారు. సో క్రయ విక్రయాలు జరిగాయి. ఇందులో 8,30,290 మంది పంటల నమోదులో ఉన్నవారు కాగా 54,596 మంది తాత్కాలిక రిజిస్ట్రేషన్లు పొందినవారు. టీఆర్ల ద్వారా 3,65,209 మంది టన్నుల పత్తి కొనుగోలు జరిగాయి. మిగిలిన 13,14,106 మంది రైతులు ఎవరికి విక్రయించారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పత్తిని రైతులు వ్యాపారులకు విక్రయించారా లేదా విక్రయాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో గణాంకాలు నమోదు కాలేదా అనే కోణంలో విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. ఇక భద్రాద్రి జిల్లాలో జారీ అయినటువంటి టీఆర్తో సిద్దిపేట జిల్లాలో విక్రయాలు జరిగాయి. టీఆర్ల నమోదు సందర్భంగా రైతుల ఫోటోలు తీయాలి. రైతుల ఫోటోలకు బదులు సినీతారుల ఫోటోలతో టీఆర్లు ఇచ్చారు. తూకంలోనూ అక్రమాలు జరుగుతున్నాయి. నిబంధనల మేరకు 8 నుంచి 12% తేమ ఉంటే క్వింటాల్కు 7,521 రూపాయలు చెల్లించాలి. రైతులు తెచ్చిన పత్తికి తేమ సాకుతో నిర్ణీత ధర ఇవ్వని అధికారులు, దళారులు, వ్యాపారులు తెచ్చిన పత్తికి పూర్తిస్థాయి మద్దతు ధర ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఇక మంత్రి తుమ్మల ఆరాతో పత్తి విక్రయాల గురించి వచ్చిన ఫిర్యాదులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆరా తీసి వారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. పత్తి కొనుగోలు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, సాగుదారులకు పూర్తిగా పంటల వల్ల లబ్ధి కలగాలని వచ్చే సీజన్లో పంట నమోదు పకడ్బందీగా చేయడంతో పాటు టీఆర్ల జారీని డిజిటల్ చేయడం వంటి చర్యలు చేపట్టాలంటూ ఆదేశిస్తున్నట్టుగా అధికారులకు తెలియజేశారు. సో ఇక్కడ క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ తొలివేలుగా అనగానే యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాల పక్షాన్ని నిలబడుతుంది. రైతులకు నిత్యం రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇతర అంశాల మీద కొట్లాడుతూ ఉంటుంది. సో రైతన్నలు క్లియర్గా ఒక ముచ్చట వినాలి. తెలంగాణలో చాలా వరకు పత్తి సాగు జరుగుతూ ఉంటుంది. తెల్ల బంగారంగా పిలుస్తూ ఉంటారు ఈ పత్తిని. సో ఈ పత్తి సాగుకు సంబంధించి ఎవ్రీ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం మే కానీ జూన్ కానీ మ్యాక్సిమం మే కానీ జూన్లో కానీ విత్తనాలకు ఒక నెల రోజుల ముందు లేదంటే విత్తనాలు వేసిన తర్వాత అయినా ప్రభుత్వానికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్లు మీ ఊరికి వచ్చి, లేదంటే అగ్రికల్చర్ ఆఫీస్కు మీరు పోయినా కానీ అక్కడ పలానా మల్లయ్య అనేటువంటి వ్యక్తికి ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎకరాల భూమి ఉన్నది. 5 ఎకరాల్లో పత్తి ఎంత సాగు చేస్తున్నాడు, మొక్కలు ఎంత సాగు చేస్తున్నాడు, వరి ఎంత సాగు చేస్తున్నటువంటి ఒక క్యాలిక్యులేషన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రభుత్వం మీకు నమోదు చేసుకుంటుంది. ఫలానా మల్లయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకో, ఈ మల్లయ్యది ఏదో షాద్నగర్ అనుకుందాం, ఫలానా మల్లయ్యది షాద్నగర్ అనుకుందాం. సో షాద్నగర్కు సంబంధించినటువంటి మల్లయ్య ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? 5 ఎకరాల పొలం ఉన్నది. సో ఈ 5 ఎకరాలలో 2 ఎకరాలు వరి, ఒక 3 ఎకరాలు పత్తి. ఇట్లా ఎవ్రీ ఇయర్ మీరు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఏఈఓ ఉంటారో, ఈ ఏఈఓ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి మీరు వాళ్ళ దగ్గర నమోదు చేసుకోవాలి. సో ఈ ఏఈఓల దగ్గర ఎప్పుడైతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీరు నమోదు చేసుకుంటారో
అప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ డేటాను మొత్తం కూడా స్టోర్ చేసి పెడతారు. ఓకే, ఇంతమంది తెలంగాణలో ఉన్నటువంటి రైతులలో ఇంతమంది ఇన్ని ఎకరాల పత్తి సాగు కాబోతుంది, ఇన్ని ఎకరాలలో మొక్కజొన్నలు సాగు కాబోతుంది, ఇన్ని ఎకరాల్లో వరి సాగు కాబోతుందని ఒక క్లియర్ గైడెన్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా రైతులకు, మరి ఎట్లా చేయాలి, ఎన్ని కొనుగోలు సెంటర్లు పెట్టాలన్నటువంటి ఒక క్యాలిక్యులేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. రైట్, ఇంకా క్లియర్గా. సో ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారో, సో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవ్రీ ఇయర్ సో జూన్లో కానీ జూలైలో కానీ ప్రతి గ్రామాలకు సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి ఎవ్రీ రైతులకు సంబంధించినటువంటి రైతు పేరు, ఎన్ని ఎకరాలు, పంట రకాలు ఇట్లా ప్రతి ఎవ్రీ ఇయర్ అగ్రికల్చర్ ఆఫీసర్లు చేసేటువంటి పని. ఇక్కడ ఏం చేస్తుంది అగ్రికల్చర్ ఆఫీసరు? పలానా మనం అనుకున్నట్టుగా ఎస్డిఎన్ఆర్ అంటే షాద్నగర్, ఈ షాద్నగర్ అనేటువంటి ఊర్లో రైతు పేరేంది? పలానా మల్లయ్య. ఈ మల్లయ్యకు సంబంధించి ఎన్ని ఎకరాల పొలం? 5 ఎకరాల పొలం ఉన్నది. 5 ఎకరాల పొలంలో మరి ఎన్ని ఎకరాలు ఈయన పత్తి పెడతా ఉన్నాడు, ఎన్ని ఎకరాలు వరి పెడతా ఉన్నాడు, ఎన్ని ఎకరాలు మొక్కజొన్న పంటను ఆయన సాగు చేయబోతున్నటువంటి డేటాను అగ్రికల్చర్ ఆఫీసర్లు సాగు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పత్తి 2 ఎకరాలు, వరి 2 ఎకరాలు, మొక్కజొన్న ఎకరా. సో మల్లయ్యకు ఉన్నటువంటి 5 ఎకరాల్లో 2 ఎకరాలు పత్తి పెడతాడు, 2 ఎకరాలు వరి వేస్తాడు, 2 ఎకరాలు మొక్కజొన్న వేస్తాడు. సో ఇక్కడ ప్రతి ఎవ్రీ ఇయర్ మనం ఒక రైతు నమోదు చేసుకోవాలి. అట్లా ఆ ఊళ్ళో ఉన్నటువంటి అందరు రైతులు నమోదు చేసుకోవాలి. ఇక్కడ 2 ఎకరాల్లో పత్తి పెట్టినటువంటి మల్లయ్య 6 నెలల తర్వాత పత్తి పంటను తీసుకొని సీసీఐకి పోతాడు. ఈ సీసీఐ అనేది ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి సీసీఐకి సంబంధించిన అంటే ఈ కాటన్ సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రం. ఈ పత్తిని 2 ఎకరాల్లో పత్తి వేసినటువంటి మల్లయ్య ఎవరైతున్నారో 6 నెలల తర్వాత పోతాడు. మ్యాక్సిమం ఎకరాకు 10 క్వింటాల పత్తి వస్తుంది. ఎకరాకు 10 క్వింటాల పత్తి దిగుబడి వస్తుంది మ్యాక్సిమం. అంటే బాగా పంట పండితే. అంటే 2 ఎకరాలకు ఎంత వస్తుంది అంటే 2 ఎకరాలకు 20 క్వింటాలు వస్తుంది మొత్తం. సో మల్లయ్య పేరు మీద 2 ఎకరాలు ఆయన పత్తి వేసుకున్నాడు, ఆల్రెడీ నమోదు చేసుకున్నాడు గవర్నమెంట్ అగ్రికల్చర్ పోర్టల్లో. ఆయన 20 క్వింటాల పత్తిని తీసుకొని ఏసీసీఐకి పోవాలి. ప్రభుత్వం నుంచి ఎత్తుంటే ఎకరాకు నాకు తెలిసి 14 క్వింటాలో ఏమో 15 క్వింటాలో దిగుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి నిబంధన ఏంటంటే ఎకరాకు 15 క్వింటాలు మేము దించుకుంటాం, 2 ఎకరాలు అంటే 30 క్వింటాలు దించుకుంటామని చెప్తుంది. సో నాకు తెలిసి అయితే 14-15 ఉంటుంది. సో ఇట్లా ఒకవేళ ఈ రైతు పంట బాగా పడినా కూడా ఎకరాకు మనం 10 అనుకున్నాం, కానీ ఎకరాకు 12 క్వింటాలు వచ్చినా కూడా 2 ఎకరాలు 24 క్వింటాలు అవుతుంది. ఇంకా ఒక 6 క్వింటాలు ఈ రైతు పేరు మీద దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, కొంతమంది రైతులు నమోదు చేసుకోకుండానే పత్తిని అమ్ముకోవడానికి పోతారు. ఇంకొంతమంది మధ్యవర్తులు దళారులు ఉంటారు కదా, ఈ దళారులు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మధ్యలో ఉండి ఎవరైతే పోర్టల్లో నమోదు చేసుకోలేరో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్తినంతా కూడా ఇక్కడ గవర్నమెంట్ రేటు 7,550 రూపాయలు ఉందనుకుందాం. ఎక్కడ? సీసీఐ దగ్గర. ప్రభుత్వం పత్తికి ఒక క్వింటాల్కు 7,550 రూపాయలు కట్టిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులు దళారులు ఎవరైతే ఉంటారో మీరు గవర్నమెంట్కి సంబంధించిన అగ్రికల్చర్ పోర్టల్లో మీరు నమోదు చేసుకోలేరు కాబట్టి మీ పత్తిని మేము కొంటాం, 7,000 రూపాయలకు మాకు ఇవ్వండి, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు నగాదిస్తామని ఇక్కడ ఉన్నటువంటి రైతు దగ్గర కొంతమంది అగ్రికల్చర్కు సంబంధించినటువంటి ఎవరైతే మధ్యవర్తులు ఎవరైతే ఈ సేట్లు సావుకారులు ఉంటారు కదా, ఈ ఫర్టిలైజర్ షాపు ఓనర్లు ఉంటారు కదా, ఈ మధ్యలో పత్తి కొనేటువంటి దళారులు 7,000 రూపాయలు రైతు దగ్గర పత్తి కొని వాళ్ళు కొన్ని దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి కొన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎక్కడ పోయేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కొన్ని 1 టైం పాస్వర్డ్ టైప్లో అంటే రైతుల పేరిట అనర్హులు వ్యాపారులు దళారులు టీఆర్లు జారీ చేశారంటూ ఫిర్యాదులు వచ్చినాయంట. ఈ టీఆర్లు అనేది 1 టైం మాత్రమే టీఆర్ జారీ చేయాలి. ఒక్కసారి టీఆర్ జారీ అయితే మళ్ళీ ఇంకొకసారి ఆ వ్యక్తి పేరు మీద టీఆర్ రాదంట. కానీ ఒకే వ్యక్తి అనేక మార్లు టీఆర్లు తీసుకున్నటువంటి ఆ పేపర్లను ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డిలో టీఆర్ తీసుకొని కరీంనగర్లో అమ్ముకోవడం, కరీంనగర్లో టీఆర్ తీసుకొని
వికారాబాద్లో అమ్ముకోవడం, సినీ తారాల ఫోటోలు పెట్టడం, ఇట్లా అనేకమైనటువంటి ఈ పత్తి కొనుగోలులో గోల్మాల్ జరిగినట్టుగా తెలుస్తూ ఉందంట. విజిలెన్స్ ఎంక్వైరీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేసినట. సో వ్యవసాయ శాఖ కమిషన్ కావచ్చు, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కావచ్చు. ఎందుకంటే ఒక రైతు సీసీఐ దగ్గర పత్తి అమ్ముకోవడానికి పోతే తన ఆధార్ కార్డు, తన పంటకు సంబంధించిన డాక్యుమెంట్స్, బ్యాంకు బుక్ సమర్పించాలి. దాంతోపాటు ఆ రైతు అక్కడ ఫోటో దిగాలి. ఇది నా పొలంలో పడినటువంటి పంట, నా భూమిలో పడినటువంటి పంట, ఆ రైతును నేనే, ఈ డాక్యుమెంట్స్ నావే అని చెప్పేసి ఆ సీసీఐ కేంద్రం వద్ద రైతన్న ఒక ఫోటో దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు వెరిఫికేషన్ చేసుకొని ప్రభుత్వం ఎన్ని క్వింటాలు ఈ రైతు పేరు మీద ఆయన అమ్మడం జరిగింది, ప్రభుత్వం కొనడం జరిగింది, దానికి మద్దతు ధర ఎంత, ఆ పత్తిలో ఉన్నటువంటి మరి తేమ శాతం ఎంత అని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేసి రైతుల ఖాతాలో వేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇదే ఆధునుగా తీసుకొని టీఆర్కి సంబంధించి ఏదైతే టీఆర్లు ప్రభుత్వం జారీ చేసిందో ఈ టీఆర్ల పేరు మీద సీసీఐ ద్వారా కొంతమంది దళారులు రైతు లేకున్నా రైతు ఉన్నట్టుగా క్రియేట్ చేసి, రైతు పేరు మీద భూమి లేకున్నా ఉన్నట్టుగా టీఆర్లు తీసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ దళారులకు మధ్య కొంత సంబంధాలు ఉంటాయి, కొన్ని కమిషన్లు ఉంటాయి. ఈ కమిషన్లతోటి అందరూ అధికారులు కాదు, కొంతమంది అధికారులు దళారులు ఇచ్చే కమిషన్లకు, అక్కడ వ్యాపారులు ఇచ్చేటువంటి కమిషన్లకు కక్కుర్తిపడి ఇక టీఆర్లు ఇష్టారాజ్యంగా ఇచ్చి ఇక గోల్మాలకు వాటికి పాల్పడ్డట్టుగా తేలింది. కాబట్టి సో ఇక్కడ క్లియర్గా అర్థమైంది, ఇక్కడ ఒక స్కామ్ జరిగింది, దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఈ పత్తి కొనుగోలుకు సంబంధించి విజిలెన్స్ విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సో పత్తి కొనుగోలులో దళారులు, వ్యాపారులు ఎవరైతున్నారో జాగ్రత్తగా ఉండండి. మరి విజిలెన్స్ విచారణలో ఏం బయటపడుతుందో తెలియదు. ఊర్లల్లో కొంతమంది ఫర్టిలైజర్ షాప్ ఓనర్లు ఉంటారు, ఉద్దరకు 5 ఇచ్చి 10 రాసుకుంటారు, 10 ఇచ్చి 20 రాసుకుంటారు. ఎందుకంటే రైతులకు ఏం తెలియదు కదా, అమాయకుడు కదా. 1500 డిఏపి బస్తాను 1570కో 80కో లేకపోతే 1670కో అమ్ముతారు. ఏమనంటే ట్రాన్స్పోర్టు, అమాలి, ఇమాలి, ఇష్టం వచ్చినట్టు చెప్తారు వాడు. ఇక పండించే రైతు ఏమో ఇంకా అవే పాత బట్టలతోటి పొద్దులేసి పొలానికి పోతాడు. కానీ రైతులకు ఫర్టిలైజర్ ఇచ్చే షేట్ మాత్రం రోజు రోజుకు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి కోటీశ్వరుడు అయిపోతాడు. సో ఆలోచన చేయాలి. పత్తి కొనుగోలు